ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ప్లాన్‌లో 6వ రోజుకి వచ్చేసామండి. 16 గంటలు ఫాస్టింగ్ చేసేస్తున్నాను. నా ఈటింగ్ విండో వచ్చేసి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనమాట. సో, నా ఫాస్ట్ బ్రేక్ చేశాను హనీ, లెమన్, సబ్జా వాటర్‌తో. మంచిగా తాగేసి నేను నా హౌస్ వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని, ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్‌ది తీసుకున్నానండి ఫస్ట్. ఆ తర్వాత గోధుమ రవ్వ ఉప్మా అనమాట. సో, పోహ ఒకటి, ఉప్మా ఒకటి, గోధుమ రవ్వ చాలా, చాలా, చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ మమ్మీ నాకు ఒక స్పెషల్‌గా దాల్చిన చెక్క వేసి చేయమందనమాట ఈ ఉప్మా. నిజంగా టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా నాకైతే ఎవ్రీడే తినాలన్నా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా తినేయొచ్చనమాట ఈ ఉప్మా. అంటే దాల్చిన చెక్క, ఇలాచి తర్వాత కొంచెం ఒక లవంగం వేసి చేస్తున్నానది. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చేసి ఏంటంటే దోసకాయ పప్పు, కర్డ్, కీర తర్వాత కొద్దిగా ఆవకాయ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ కొంచెం స్లీప్ వేశాను. ఒక 20 మినిట్స్ 20 మినిట్స్ చాలు బజ్జున్నానంటే నెక్స్ట్ మీల్‌కి విపరీతమైన ఆకలేస్తుందనమాట. సో, జొన్న పిండి అట్టులో వేసుకున్నానండి. అంటే ఇడ్లీ పిండి ఒక గరిటేసామంటే జొన్న పిండి 2 గరిటెలు వేసేయాలనమాట. టేస్ట్ నిజంగా అంత పీక్స్‌లో ఉండదు కానీ హెల్త్‌కైతే చాలా మంచిది. కొంచెం అలవాటైతే తినగలుగుతాం అనమాట. సో, ఈవినింగ్ 3:30 అరౌండ్ నేను ఈ అట్టు తీసుకున్నాను. అట్టు తిన్నాక గుర్తొచ్చింది అన్నం తిన్నాక స్వీట్ తినలేదని. ఈ జర్నీలో నేను ఏదైతే దారుణంగా ఎంజాయ్ చేస్తున్నానంటే ఈ నువ్వుల పల్లీల లడ్డు అండి. థ్యాంక్ యూ మమ్మీ. మా మమ్మీ నాకు మంచిగా చేసి పెట్టిందనమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చేసి పెడతానండి. చాలా చాలా బాగా చేసింది. అంటే ఆ స్వీట్ క్రేవింగ్ లేదు. వన్స్ ఇది తిన్న తర్వాత మళ్ళీ మార్నింగ్ 8:00 వరకు నాకు ఏ క్రేవింగ్స్ ఉండట్లేదనమాట. అంత ఫిల్లింగ్‌గా ఉంటుంది. సో, చాలా చాలా మంచిది కూడా బోన్ హెల్త్‌కి గాని ముఖ్యంగా మనకి చాలా చాలా మంచిదనమాట. సో, అందుకే ఒకటికి 2 తినేస్తున్నా. అంతేనండి ఈరోజు.